వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. సో కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే సంధ్య థియేటర్ దగ్గర రేవతి ఎవరైతే చనిపోయారో సో ఆ రేవతి గారికి న్యాయం జరగాలంటూ ఓయి స్టూడెంట్లు ఫైట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి సో ఓయి స్టూడెంట్లు ధర్నా చేయటం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అలానే బయటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంటూ ఆర్మీ అంటూ సో వీళ్ళని బెదిరించడం అయితే స్టార్ట్ చేశారంటూ చెప్పుకొస్తున్నారు. సో అడుగుదాం ఈరోజు అసలుకి ప్రస్తుతం అయితే మనం ఓయో యూనివర్సిటీ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో చెప్పండి అన్న, ఏంటి ఏ కాల్స్ వస్తున్నాయి అంటున్నారు? సో అసలు ఎవరు? అల్లు అర్జున్ వాళ్ళ అనుచరులు కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అనుచరులు మితిమీరంగా ఇక్కడ విషయం ఏంటంటే మంచి భవిష్యత్తు ఉంది, చదువుకోవచ్చు, కుటుంబానికి అండగా ఉండొచ్చు, సినిమా చూసే టైంలో సినిమా చూడొచ్చు, హీరోకి ఫ్యాన్ ఉండొచ్చు. కానీ అల్లు అర్జునే మా డహాడు, మా ప్రాణం, మా గుండెకాయ, ఇంకేదో మా తల్లిదండ్రులు కూడా వదిలేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నేను ఏమంటున్నా అంటే అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. మొన్న అత్తాపూర్లో ఒక డెలివరీ ఉన్న పేషెంట్ కాపాడినట్టుగా ఒక మంచి కార్యక్రమం చేయండి. ఇలా కాల్స్ చేసి ఓయూలో ఉన్న విద్యార్థులకు న్యాయపరమైన పోరాటం చేసి రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇప్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెంటనే ఆత్మపరిశీలన చేసుకొని ఇవన్నీ బంద్ చేయండి. ఎంత చేస్తే అంత ఎత్తుకు ఎగుతున్నట్టుగా మీరు మాకు ఎంత థ్రెటనింగ్ చేస్తే అంత ఎఫెక్టు, అంత మూల్యం అల్లు అర్జున్ గారికి చెల్లుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచి ప్రయాణాలు చేయండి, మంచిగా ఉండండి, సినిమాలు చూడండి, మీతో పాటు మేము అందరం చూస్తాం. సమాజం బాగుండేటట్టు సినిమాలు రావాలి. అల్లు అర్జున్ గారి అంటే ఆయన మనస్తత్వం మార్చుకోవాలి. అంటే వేరే కోణంలో ఉండు, సెలబ్రిటీలా ఏదో ఉన్నాడు, తన మానవీయ కోణంలో లేకపోతే వేరే పరిణామాలు తీవ్రంగా జరుగుతాయి. ఓకే అన్న, ఇప్పుడు చూసుకుంటే ఎంతమంది అన్న, ఏది మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అసలుకి ఎవరు కాల్ చేశారు? సో ఇదంతా వాళ్ళేనా? దాదాపు 500 కాల్స్ చేశారు. దాదాపు ఇంటర్నేషనల్ వైజ్గా ఒక 100 కాల్స్ చేశారు. 500 కాల్స్, ఇంకా 1000 ఫోన్లు చేసినా భయపడేది లేదు. ఇంకా ఇంటర్నేషనల్ కాల్స్ ఇంకో 200-300 మంది చేసినా భయపడేది లేదు. ఎప్పుడు ఫోన్ ఆన్లైనే ఉంటుంది. మేము ఉస్మానియాలో ఉంటాం. ఎప్పుడైనా మీరు రావాల్సిన వాళ్ళు రావచ్చు, ఏదైనా అడగాల్సిన వాళ్ళు అడగవచ్చు. ఐఎమ్ రెడీ. ఇంకో కాల్. సో బ్రదర్ చెప్పండి అన్న, అంటే ఇప్పుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి బెదిరింపు కాల్స్, అసలు ఏం చెప్తున్నారు మీకు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మర్చిపోయారండి. సినిమా అంత అడాక్ట్ చేసింది. మా తల్లిదండ్రుల కంటే ముఖ్యం అల్లు అర్జున్ గారే అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది భయం వేస్తూ ఉంది సమాజంలో, అది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఒక ఇన్స్పిరేషన్గా ఒక జై భీమ్ లాంటి సినిమా, ఒక బల్గం లాంటి సినిమా, ఒక ఇన్స్పిరేషన్, ఒక టావూర్ లాంటి సినిమా, ఒక మంచి సినిమాలు తీయండి, ఒక మంచి ఆలోచనతో ఉండండి. సమాజంలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారి ఫ్యాన్స్ లాగా అట్లా ఒక కొత్త ఆలోచన, ఒక జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి ఒక మంచి కార్యక్రమాలు తీసుకోండి. అల్లు అర్జున్కి ఫేవరెట్ అయితే ఒక బ్లడ్ డొనేషన్ పెట్టండి, పక్కోడికి ఆపదైతే ఆదుకోండి. కానీ ఇలా రాదంతం చేస్తూ నాకు తెలిసి ఈ ఫ్యాన్స్ అల్లు అర్జున్కు మొత్తం తలగొట్టేసినట్టు అయింది 2 కోట్లు ఇవ్వడం వల్ల. ఇంకోటి ఆయన పీసినారని కూడా విన్నాము. ఆయన అన్స్టాబుల్ ఛానల్లో నేను వాటర్ బాటిల్కి 10 రూపాయలు ఉంటే 10 ఇస్తాను, నా అక్కడ 100 రూపాయలు ఉన్నా కానీ 10 ఇస్తాను, 11 రూపాయలు ఇవ్వనట్టుగా ఉండి ఆ పేరెంట్స్ కనీసం 10 లక్షలే ముట్టి మిగతా యూనివర్సిటీ చేయడం వల్ల అట్లా 2 కోట్లు ఇచ్చారు. అది యూనివర్సిటీ క్రెడిట్ అని చెప్తా ఉన్నాను. ఓకే, అయితే అన్న ఇప్పుడు గతంలో ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ కూడా రాని ఓయో స్టూడెంట్లు సో ఈ ఇన్సిడెంట్ మీద ఎందుకు ఇంత ఫోకస్ చేశారు? ఇప్పుడు మనం చూసుకుంటే హైడ్రా విషయంలో కూడా చాలామంది 2-3 సూసైడ్ చేసుకుంటాం కూడా జరిగింది. అలాంటి విషయంలో ఇన్వాల్వ్ అవ్వని ఓయో స్టూడెంట్లు సో దీని మీద ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? ఒక్కటే చెప్తా ఉన్నాను, ఎవడో తలమాసినోడు, పాన్ పరాకులు కట్టేటోడు అన్నీ పట్టుకొచ్చి మా అక్కడ చెప్పకండి. ఎందుకంటే మేము జెన్యున్గా ఫైట్ చేసాం. రేవతికి జరిగిన ఆ న్యాయం అది సమాజం అంతా చూసింది, మేము చెప్పనక్కర్లేదు. ఇంకోటి లగచర్ర కానీ, హైడ్రా కానీ, గురుకుల విద్యార్థులు కానీ ఆ జరిగిన ఘటనల మీద అన్నిటి మీద మేము కొట్లాడడం, మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఓకే, అయితే అన్న ఇప్పుడు కావాలని రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని దింపారని కూడా అంటున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు తలమాసినోడు అన్నాడు. ఫస్ట్ నన్ను కాదు అడిగేది, అడిగి ఆ క్రిషాంగ్ గానో కేటీఆర్ గానో వాడిని అడుగు, నన్ను కాదు. రేవంత్ రెడ్డి ఎందుకు దింపుతాడండి? మాకు ఉస్మానియా అండగా ఉందని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. ఉస్మానియా అండగా ఉంది, ఉస్మానియా మమ్మల్ని దింపింది. తెలంగాణ ఉద్యమం ఎవరు తెచ్చారు, ఏమైందంటే ఎవరి పేరు చెప్తారు? ఉస్మానియా కదా. ఉస్మానియా తెలంగాణ ఉద్యమాన్ని అందరం కొట్లాడి తెచ్చాం, సాధించుకున్నాం. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే అహంభావంతో మదవెక్కి ఉన్నోని మెడల్ ఎరగడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు ఆర్మీ ఇట్లా చేస్తుంది అన్నారు కదన్నా. సో అంటే అల్లు ఫ్యామిలీ వాళ్ళకి ఏమన్నా మీరు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? చెప్పాం. వాళ్ళకు దగ్గరున్న వాళ్ళకు జనార్దన్ సంతోష్ అనే వాళ్ళకు నేనే ఈరోజు కాల్ చేసి చెప్పాను. వాళ్ళ కాల్ నెంబర్లు కూడా ఉన్నాయి. నేను చెప్పి ఇన్ఫార్మ్ చేశాము. ఇది అతి తక్కువ టైంలోనే మేము చెప్తాము. దీన్ని
క్రమంగా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేని ఎడల ఒక అల్లు అర్జున్ ఇంటికి 1 మిలియన్ మార్చిగా వెళ్ళే ప్రయత్నాలు ఉన్నాయి. ఓకే, ఎట్లా ఉండబోతుందంట భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ ఇలానే వాళ్ళు కాల్స్ ఇలా చేస్తే? అదే మిలియన్ మార్చి లెవెల్లో జరుగుతుంది. ఇంకో విధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏమంటా ఉన్నాం అంటే ఆ సీతేజు కానీ వాళ్ళ చెల్లెకి కానీ వాళ్ళ కుటుంబానికి అండగా లేకపోతే బలమైన యుద్ధమే జరుగుతుంది.